హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మార్గశిర మాసం ప్రవేశించింది. మార్గశిర గురువారాలు ఒరిస్సాలో చాలా ఉన్నతంగా జరుపుకుంటారు. మహా సంబరం వలె జరుపుకుంటారు. వీధుల్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసి, గుబ్బెమ్మలు పెట్టి, దీపాలు వెలిగించి, ఇల్లంతా లక్ష్మి పాదాలతో అలంకరించి, అలంకారయుతంగా తయారు చేసి, లక్ష్మీదేవికి మానవస లక్ష్మీదేవి యొక్క పూజ అనగా ఒక కొంచెము దాని నిండా ధాన్యం ఉంచి పూజిస్తారు. అనగా ఇప్పుడు వస్తున్న దినములందు ధాన్యము కోతలవుతాయి కాబట్టి ఆ ధాన్యము సమృద్ధిగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధితో ఇల్లు నిండాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం గడవాలని ఉద్దేశంతో మార్గశిర మాసమున లక్ష్మీదేవి యొక్క పూజలు చేయడం ఒక ఆచారంగా వస్తుంది. ఇది ఒరిస్సాలో చాలా ప్రతిష్ఠితంగానే చేస్తారు. అంటే ఇది చేయని వారంటూ ఎవరు ఉండరు. అయితే సర్వసిద్ధులను ప్రసాదించే సిద్ధలక్ష్మి మంత్రం గురించి చెప్పుకుందాం. సర్వ క్లేశ పీడ పరిహారార్థం, సర్వ దుఃఖ దారిద్ర్య నాశనార్థం, సర్వకార్య సిద్ధ్యర్థం, సర్వ రోగములు పీడల నుండి బయటపడేందుకు, సకలము పరిహరించబడేందుకు, సర్వ దుఃఖముల నుండి బయటపడేందుకు, దారిద్ర్యము నాశనం చేసుకుని సర్వత్రా సర్వకార్యములు సిద్ధి పొందేందుకు శ్రీ సిద్ధాలక్ష్మి యొక్క మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రము ప్రసంగ మొత్తం క్షుణ్ణంగా వినండి, చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని దేవతకు పీఠము గాని, సింహాసనము గాని, లేక ధాన్యముతో చేయబడిన సింహాసనము గాని, పైసాలతో అనగా నాణ్యములతో చేయబడిన సింహాసనము గాని వేసి, దానిపై ఎర్రని వస్త్రము పరిచి, లక్ష్మీదేవి ప్రతిమ గాని పటము గాని ఉంచి, పచ్చని చెట్లు, చెరుకు లేక అరటి ఇటువంటి చెట్లను పక్కన ఉంచి అలంకరిస్తే ఇంకా మంచిది. లేక 2 ఏనుగులను 2 వైపులు ఉంచి అలంకారయుతంగా అలంకరించి ఎర్రని వస్త్రములు ధరించి ఈ మంత్రము 1,00,000 జపం పూర్తి చేయ వారికి మనం ముందు చెప్పే ఐశ్వర్యం భోగములన్నీ లభిస్తాయి. సర్వవిధములైన శ్రేయస్సులు కలుగుతాయి. ఇదే ప్రకారంగా ఎర్రని వస్త్రముపై మట్టె ప్రమిద, ఇత్తడి, వెండి, బంగారు ప్రమిద ఉంచి దానిలో 11 ఒత్తులు పెట్టి దానిని నేతితో నింపి ఒక పుష్పము వలె అమర్చి ఆ దీపం వెలిగించి ఆ దీపం ముందు కూర్చొని ఈ మంత్రమును 1008 గాని 108 గాని శక్తి కొలది జపం చేయడం అన్నది విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఆ దీపమునకు పంచదార నైవేద్యంగా నివేదన చేస్తూ అనగా తీపి పదార్థములైనా సరే ప్రసాదంగా నివేదన చేస్తూ తొలి సంధ్య, మధ్యాహ్నము, సాయంత్రము 3 సంధ్యలు కనీసం 108 చొప్పున జపం చేసిన సిద్ధలక్ష్మి యొక్క అనుగ్రహముతో సకల సిద్ధులు పొందడంతో పాటు సకల క్లేశముల నుండి సకల దుఃఖముల నుండి బయటపడడంతో పాటు సర్వకార్య సిద్ధి పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా సిద్ధలక్ష్మి యొక్క ధ్యానము చెప్పుకుందాం. ధ్యానము బ్రహ్మించ వైష్ణవీం భద్రాం షడ్భుజంచ చతుర్ముఖీం త్రినేత్రం ఖడ్గశూలభే పద్మచక్ర గదాధరం పీతాంబరధరం దేవీం నానాలంకారభూషితాం తేజః పుంజధరం శ్రేష్టం ధ్యాయేజ్వాలా కుమారికాం. బ్రహ్మపురమయందు వైకుంఠమయందు భద్రుని అనగా వీరభద్రుని పురమయందు 3 లోకములలో శక్తిగా గోచరమవుతూ 6 భుజములతో 4 ముఖములతో 3 నేత్రములతో ఖడ్గము శూలము ధరించి పద్మమును చక్రమును ధరించి పట్టు పీతాంబరములను ధరించి నానాలంకార భూషితైన తేజస్సును విదుజల్లుతున్న శ్రేష్టమైన కుమారికా రూపంలో దర్శనమిస్తున్న సిద్ధలక్ష్మిని ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యానం చెప్పిన తర్వాత మనం ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ సిద్ధలక్ష్మి మహామంత్రస్య హిరణ్యగర్భఋషిః అనుష్ఠూప్ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ దేవత శ్రీం బీజం హ్రీం శక్తిః క్లీం కీలకం సర్వక్లేశ పీడా పరిహారార్థం సర్వ దుఃఖ దారిద్ర్య నాశనార్థం సర్వకార్య సిద్ధ్యర్థం శ్రీ సిద్ధలక్ష్మి మంత్ర జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాన్యాసం చెప్పుకోవలసిన వారు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. హిరణ్య గర్భ ఋషి అనుష్ఠుప్ఛందః శ్రీం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం సర్వార్థ సిద్ధయే సర్వ దుఃఖ దారిద్ర్య నాశనార్థం అని చెబుతూ మనం ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. ఇక మనం అంగన్యాస వృద్ధిన్యాసం చెప్పుకుందాం. అంగన్యాస వృద్ధిన్యాసములు. ఓం శ్రీం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః
ఓం హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ ఓం క్లీం మధ్యమాభ్యాం వసట్ శిఖాయై వసట్ ఓం శ్రీం అనామికాభ్యాం హుం కవచాయ హుం ఓం సిద్ధలక్ష్మ్యై కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్ ఓం నమః కరతల కరపుష్టాభ్యాం హస్త్రాయ ఫట్ భోర్ హోసోరుమితి దిగ్బంధః. ఇలా చెప్పి దిగ్బంధన జరిగిందిగా భావన చేసిన తర్వాత మంత్రంను ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయడం శ్రేయస్కరం, లేదా ఉత్తర అభిముఖంగా కూడా జపం చేయవచ్చు. మనం దేవతల ముందు అలంకారయుతంగా తయారు చేసి మనం కూడా అలంకారయుతంగా తయారై చేయవలసి ఉంటుంది. ఇది స్త్రీ పురుషులు చేయవచ్చు. స్త్రీమూర్తుల చేత చేయిస్తే ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. మనం ఎంత శుచి శుభ్రతలు పాటిస్తూ నియమ నిష్ఠలతో ఈ మంత్ర జపం చేయగలమో అంత ప్రతిఫలితములు ఉంటాయి. లక్ష్మి అంటేనే పరస్త్రీ వ్యామోహమునకు నిషేధంగా చేయబడు ఆరాధనలు ఇవి. కాబట్టి మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము నిషేధము. ఇదే స్త్రీమూర్తులు చేసేటప్పుడు పరపురుషుని యందు ధ్యాసతో ఇటువంటి పూజలు చేయరాదు. ఎందుకనగా మంచి ఫలితములు రాకపోగా వ్యతిరేక ఫలితములు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని గమనిస్తూ మనం చేయవలసి ఉంటుంది. నిష్ఠా నియమాలతో భక్తి శ్రద్ధలతో శ్రీమాతను ఆరాధించగలిగితే సకల కష్టముల నుండి, క్లేశముల నుండి, దారిద్ర్య బాధల నుండి, రుణ బాధల నుండి అతి శీఘ్రంగా విముక్తి పొంది ఆనందకరమైన, ఐశ్వర్యయుక్తమైన, సంతోషకరమైన జీవితం కొనసాగించగలం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన భారతీయ సాంప్రదాయం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రైత్మర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.